హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన M1లోని యూనిట్ 4 డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ అనే చాప్టర్లో నుంచి మనం పబ్లిక్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో 16th B క్వశ్చన్ దానికి సంబంధించిన ఈ లాంటి ప్రాబ్లం ఉంటుంది. ఓకేనా, మరి చూద్దాం ఎట్లా చేయాలో ఒక్కసారి. ఇఫ్ u is equal to log of x cube plus y cube plus z cube minus 3xyz అంటే u అనేది xyz ఒక ఫంక్షన్ అయితే ఏం చేయాలా, డో యూ బై డో ఎక్స్ కనుక్కోవాలా, డో యూ బై డో వై కనుక్కోవాలా, డో యూ బై డో జెడ్, ఆ మూడింటిని యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే ఆన్సర్ రావాలి. ఏం లేదు, చాలా సింపుల్. యూని ఎక్స్తో పార్షియల్ డెరివేట్ చేస్తాం. ఎక్స్తో చేస్తున్నప్పుడు వైజెడ్ నీకు సంబంధం లేదు. ప్రోడక్ట్లో ఉన్నప్పుడు నువ్వు ఎక్స్తో పార్షియల్ డెరివేట్ చేస్తున్నప్పుడు వైజెడ్ని పక్కన పెట్టుకో. అదే సమ్లో లేకుంటే సబ్ట్రాక్షన్లో ఉన్నప్పుడు వైజెడ్ టర్మ్స్ దాని వాల్యూ జీరోలు అయిపోతాయి. ఓకేనా, మరి చూద్దాం. చూడండి, ఫస్ట్ డో యూ బై డో ఎక్స్ కనుక్కుంటున్నా. ఇచ్చిన ఫంక్షన్ని రాస్తుంది. గివెన్ దట్ యూ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్, ఒక్కొక్కసారి యూ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ కూడా అంటుంటాడు. రెండు ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz. ఓకేనా, ఇప్పుడు యూని ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నాను. చూడండి, డో యూ బై డో ఎక్స్, డో బై డో ఎక్స్ ఆఫ్ యూ అంటే నోట్ చేయండి, లాగ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz. ఓకే, ఎస్. ఇప్పుడు మీరు గమనిస్తే లాగ్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1/x అవుతుంది. లాగ్ ఎక్స్ ఫార్ములా ఇది. డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఏంటి, లాగ్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1/x అవుతుంది. మరి కాబట్టి దీని అంతటిని ఎక్స్ అనుకోండి. లాగ్ ఎక్స్కి 1/x, 1/, ఇదంతా రాసి మళ్ళీ దేన్నైతే ఎక్స్ లాగా అనుకున్నాం దాన్ని ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేయాలి. ఓకేనా, ఎస్. ఇప్పుడు చూడండి, లాగ్ ఎక్స్కి 1/x అవుతుంది. ఎక్స్ అంటే ఇక్కడ ఎవరు, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz. అగైన్ పార్షియల్ డెరివేటివ్ చేయాలి. దేన్ని అయితే ఎక్స్ లాగా అనుకున్నాము. సో డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz. ఓకేనా, ఎస్. మరి ఇప్పుడు ఇది ఇట్లనే రాసేస్తున్నాను. 1/x క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz. ఎస్. ఇప్పుడు మీరు గమనించండి, దీన్ని ఎక్స్తో పార్షియల్ డెరివేట్ చేయాలి. ఎక్స్తో చేస్తున్నప్పుడు వైజెడ్ నీకు సంబంధం లేదని చెప్పా. ఎస్, ఎక్స్ ఉంది, చెయ్యి. ఎక్స్ ఎక్కడుందో అక్కడ చెయ్యి. సపరేట్ టర్మ్ ఎక్స్ క్యూబ్ వై క్యూబ్ జెడ్ క్యూబ్, ఇక్కడ సపరేట్గా ఉన్న వై జెడ్ పార్షియల్ డెరివేటివ్ 0. ఎక్స్ క్యూబ్కి డిఫరెన్షియేషన్ 3x² అవుతుంది. ఓకేనా, సరే. 0 ప్లస్ 0 మైనస్, ఇక్కడ నేనేం చెప్పాను, ప్రోడక్ట్లో ఉంది. ప్రోడక్ట్లో ఉంటే వైజెడ్ని అట్లనే రాసుకో, మిగిలింది ఎక్స్తో పార్షియల్ డెరివేట్ చేయి. ఇక్కడ -3, ఎక్స్కి పార్షియల్ డెరివేటివ్ 1, ఇంకా వైజెడ్ అట్లనే ఉంటుంది. ఓకేనా, సో అది అన్నమాట. సార్ ఈ రెండింటికి డిఫరెన్స్ గమనించండి. ఇక్కడ సమ్లో ఉన్నాయి, వైకి జెడ్కి 0 అవుతుంది, సపరేట్ టర్మ్స్ కాబట్టి. అదే ఇక్కడ మల్టిప్లైర్లో ఉన్నప్పుడు నువ్వు ఓన్లీ ఎక్స్తోనే చేసి వైజెడ్ పక్కన పెట్టుకో. ఓకేనా, ఎస్. వైజెడ్ అట్లనే పెట్టుకున్న 3 కాన్స్టెంటే, ఎక్స్కి డెరివేటివ్ 1 అనమాట. ఓకేనా, సరే. సో కాబట్టి ఫైనల్గా ఇంకొక స్టెప్ వేస్తే ఇక్కడ ఏమొస్తుందంటే, ఈ రెండిట్లో నుంచి ఓన్లీ నువ్వు 3ని కామన్ తీసుకోవచ్చు. చూడండి, 3ని కామన్ తీస్తే x² మైనస్ వైజెడ్ వస్తుంది. లేకుంటే ఇది డైరెక్ట్గా ఇట్లా 3ని కామన్ తీస్తే ఇంకా x² మైనస్ వైజెడ్ ఉంటుంది, దాన్ని అట్లనే రాశాను. ఓకేనా, డివైడెడ్ బై x³ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz. ఓకే, ఎస్. ఇది డో యూ బై డో ఎక్స్. ఇదే విధంగా నేను యూని వైతో పార్షియల్ డెరివేటివ్ చేస్తాను. ఓకేనా, యూని వైతో పార్షియల్ డెరివేటివ్ చేస్తాను. డో యూ బై డో వై is equal to డో బై డో వై ఆఫ్ యూ రాసుకో. యూ అంటే లాగ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz. ఎస్.
ఇప్పుడు ఇదంతా ఎక్స్ అనుకోండి, లాగ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ 1/x అవుద్ది. మళ్ళీ ఇన్నర్ డెరివేటివ్ ఆఫ్ x³ + y³ + z³ - 3xyz విత్ రెస్పెక్ట్ టు y. దేన్నైతే ఎక్స్ అనుకున్నాం దాన్ని y తో పార్షియల్ డెరివేట్ చేయాలి. ఓకేనా? సరే, ఇక్కడ నోట్ చేస్తున్నాను. ∂u/∂y విచ్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి, 1/log x కి 1/x అంటే 1/x³ + y³ + z³ minus 3 into x into y into z. Again, inner derivative of this function, ∂by∂y of చెప్పండి, x³ + y³ + z³ minus 3xyz. ఓకేనా? సరే, ఇప్పుడు చూద్దాం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/x³ + y³ + z³ minus 3xyz. ఎస్, ఇప్పుడు నువ్వు దీన్ని వైతో పార్షియల్ డెరివేట్ చేయాలి. వైతో చేస్తున్నప్పుడు xz నీకు సంబంధం లేదు. xz సపరేట్గా ఉందనుకో, దాని వాల్యూ 0. చూడు, xz సపరేట్ టర్మ్, దాని వాల్యూ 0. y³ డిఫరెన్షియేషన్ 3y² అవుతుంది. ఓకేనా? ఎస్, ఇక్కడ ప్రోడక్ట్లో ఉన్నాం సార్, 3xyz. ఇప్పుడు దీన్ని నువ్వు వైతో పార్షియల్ డెరివేట్ చేయాలి. వైకి డెరివేటివ్ 1 అవుద్ది, ఇంకా 3xz అట్లనే రాసుకో. కాబట్టి మైనస్ ఉంది ఇక్కడ, -3xz అవుతుంది. ఓకేనా? సరే, ఇంకా విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నోట్ చేస్తున్న ∂u/∂y ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా మళ్ళీ నేను 3ని కామన్ తీసుకోవచ్చు. ఇంకా y² - xz ఉంటుంది, డివైడెడ్ బై డినామినేటర్లో x³ + y³ + z³ minus 3xyz ఉంటుంది. ఓకేనా? సరే, నెక్స్ట్ చూద్దాం. ∂u/∂z కనుక్కుంటాను. యూని జెడ్తో నువ్వు పార్షియల్ డెరివేటివ్ చేయాలి. ఓకే, యూని నువ్వు జెడ్తో పార్షియల్ డెరివేట్ చేయాలి. సో ∂u/∂z, ఎస్, విచ్ ఈజ్ ఈక్వల్ టు ∂by∂z ఆఫ్ u అంటే ఏంటో రాసుకో. సో లాగ్ ఆఫ్ x³ + y³ + z³ minus 3xyz. ఓకే, మళ్ళీ ఇదంతా ఎక్స్ లాగా అనుకో, లాగ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1/x అవుతుంది. మళ్ళీ దేన్ని ఎక్స్ అనుకున్నాం, దాన్ని నువ్వు జెడ్తో పార్షియల్ డెరివేటివ్ చేయాలి. ఓకేనా? సో 1/x³ + y³ + z³, ఇదంతా ఇట్లనే రాసే, -3xyz. ఇన్నర్ డెరివేటివ్ ∂by∂z ఆఫ్, దేన్ని ఎక్స్ అనుకున్నావు దాన్ని జెడ్తో నువ్వు పార్షియల్ డెరివేట్ చేయి. x³ + y³ + z³ minus 3xyz. ఓకేనా? సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/x³ + y³ + z³ minus 3xyz. చూడండి, ఇప్పుడు దీన్ని జెడ్తో నువ్వు పార్షియల్ డెరివేట్ చేయాలి. జెడ్తో చేస్తున్నప్పుడు ఎక్స్ టర్మ్ జెడ్ టర్మ్ 0 అవుతుంది, ఎక్స్ టర్మ్ వై టర్మ్ 0 అవుతుంది. జెడ్తో చేస్తున్నావు కదా, ఎక్స్ వైలు 0, వైతో చేస్తున్నావు xz 0, ఎక్స్తో చేస్తున్న వైజెడ్లు 0 అవుతాయి. ఎస్, కాబట్టి x³ డిఫరెన్షియేషన్ 0, y³ 0, z³ 3z² అవుతుంది. మైనస్ ఇక్కడ మీరు గమనిస్తే జెడ్కి పార్షియల్ డెరివేటివ్ 1, ఇంకా xyలు అట్లనే రాసాయి, కాబట్టి -3xy. ఓకేనా? ఇప్పుడు ఫైనల్గా, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఈ రెండిట్లోంచి మళ్ళీ నువ్వు 3ని కామన్ తీసుకుంటే ఇంకేముంటుంది, z² - xy డివైడెడ్ బై డినామినేటర్లో x³ + y³ + z³ minus 3xyz ఉంటుంది. కాబట్టి ఇది ∂u/∂z. ఎస్, మీరు గమనిస్తే ఇక్కడ దీనికి 1 ఇవ్వండి, దీనికి 2 ఇవ్వండి, 3 ఇవ్వండి, అంటే యాడింగ్ 1 2 3 we get 1 2 3ని యాడ్ చేయాలి, అప్పుడు మన ఆన్సర్ వస్తుందేమో చూద్దాం. నెక్స్ట్ ఈ స్టెప్ తర్వాత కంటిన్యూషన్ స్టెప్. యాడ్ చేయడం చేయాలి, ఎందుకంటే మిడిల్లో ప్లస్ ఉంది కాబట్టి యాడింగ్ 1 2 3
we get adding 1, 2 and 3 we get ఎస్. ఇప్పుడు మీరు గమనిస్తే నంబర్ 1లో లెఫ్ట్ సైడ్లో ఏముంది డో యూ బై డో ఎక్స్ ఇదే ప్లస్ నంబర్ 2లో లెఫ్ట్ సైడ్లో డో యూ బై డో వై, నంబర్ 3లో లెఫ్ట్ సైడ్లో డో యూ బై డో జెడ్. ఓకేనా? ఎస్. ఇప్పుడు నంబర్ 1లో రైట్ సైడ్ది, నంబర్ 2లో రైట్ సైడ్ది, నంబర్ 3లో రైట్ సైడ్ది రాసేయండి. 3 into x² minus yz divided by x³ plus y³ plus z³ minus 3xyz. Okay, next plus ప్లస్ చెప్పండి డో యూ బై డో వై ఇదేగా. సో 3 into y² minus xz divided by x³ plus y³ plus z³ minus 3xyz. ప్లస్ డో యూ బై డో జెడ్ ఇదో ఇందాకే కనుక్కున్నాం. 3 into z² minus xy divided by x³ plus y³ plus z³ minus 3xyz. Okay, ఓకే. మరి సింప్లిఫికేషన్ చేస్తే మన ఆన్సర్ ఏమన్నా వస్తుందేమో చూద్దాం. మీరు గమనిస్తే ఇక్కడ మూడింటికి డినోమినేటర్స్ ఏమైనప్పుడు న్యూమరేటర్స్ని యాడ్ చేయొచ్చు, అవునా? సరే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 1/2 1/2 1/2 అట్లా డినోమినేటర్ సేమ్ కదా, ఎల్సిఎం 2 న్యూమరేటర్స్ని యాడ్ చేయొచ్చు. 1 + 1 + 1 అంటే 3/2 వస్తుంది ఆన్సర్. ఓకేనా? ఇక్కడ కూడా అన్నిటికీ డినోమినేటర్ సేమే కాబట్టి ఎల్సిఎం x³ plus y³ plus z³ minus 3xyz. అప్పుడు న్యూమరేటర్స్నే యాడ్ చేసేసేయండి. ఎస్ చెప్పండి. 3తో కూడా మల్టిప్లై చేద్దాము, ఏదన్నా పాసిబిలిటీ ఉందేమో. ఎక్స్ మైనస్ని కామన్ తీసి చేయొచ్చు. ఓకేనా? సరే 3ని కామన్ తీసాం ఆల్రెడీ. ఇంకా మిగిలింది చెప్పండి. న్యూమరేటర్లో ఏముందో x² minus yz ప్లస్ 3ని కామన్ తీసాను, y² minus xz. ఓకే, మొత్తం అన్నిట్లోంచి 3ని కామన్ తీసాను, z² minus x. ఓకేనా? సరే, ఇప్పుడు డినామినేటర్లో x + y + z ఉండాలి. సో అంటే చూడండి, 3 into దీని ఒక ఆర్డర్లో రాస్తున్నా, అంటే ఫస్ట్ x² మళ్ళీ y² z² మైనస్ xy yz zx మైనస్ yz మైనస్ zx డివైడెడ్ బై, చూడండి ఇక్కడ దీన్ని a³ + b³ + c³ మైనస్ 3abcని చూడండి గుర్తుపెట్టుకోవాలి. a³ + b³ + c³ మైనస్ 3abc. సో దీన్ని నేను ఇలా రాస్తాను, a + b + c ఇంటూ a² ప్లస్ b² ప్లస్ c² మైనస్ ab మైనస్ bc మైనస్ a ఇలా రాస్తాను. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు సార్ అంటే చూడండి, సో న్యూమరేటర్లో x² + y² + z² మైనస్ xy మైనస్ yz మైనస్ zx. సో దాన్ని నేను అలానే రాసేస్తున్నా. డినామినేటర్లో ఉన్న a³ + b³ + c³ మైనస్ 3abc దాన్ని ఇలా రాస్తాను. ఎందుకు సార్ అంటే ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇది రాసేస్తున్నాను, x + y + z మైనస్ చెప్పండి a² ప్లస్ ఇంటూ కదా ఇంటూ x² ప్లస్ y² ప్లస్ z² మైనస్ xy మైనస్ yz మైనస్ zx. చూడండి కాబట్టి సో దీన్ని నేను ఇలా రాశాను. అక్కడ ఏబిసిలు, ఇక్కడ xyz, x + y + z ఇంటూ x² + y² + z² మైనస్ xy మైనస్ yz మైనస్ zx. సో అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఫైనల్గా 3/x + y + z వస్తుంది.
3/x ప్లస్ వై ప్లస్ జెడ్. ఓకే. సో లెఫ్ట్ సైడ్లో ∂u/∂x ప్లస్ ∂u/∂y ప్లస్ ∂u/∂z ఉంటుంది. ఓకేనా? సరే. సో ఒక చిన్న క్లారిఫికేషన్. సార్ ఇప్పుడు ఇది ఎందుకు రాస్తున్నారు సార్ అంటే, దీన్ని నేను సింప్లిఫికేషన్ చేస్తా. అన్ని టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయి ఇదే మిగులుతది.